మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలో భారత రాజ్యాంగ నిర్మాత, దళిత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బోడుప్పల్ సర్కిల్ సెటిలర్స్ ప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో లక్ష్మీనగర్ ఉడా కాలనీ పార్క్ నుండి బోడుప్పల్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పుష్పాంజలిని నివాళులర్పించారు. అనంతరం కార్యక్రమంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బోడుప్పల్ సర్కిల్ సెటిలర్స్ ఫోరం సభ్యులు మాట్లాడుతూ, సమాజంలో అంటరానితనం, అసమానతలను రూపుమాపి అణగారిన వర్గాల అభ్యున్నతికి, సామాజిక న్యాయానికి డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషి చిరస్మరణీయమని, అంబేద్కర్ ఆశయాలను, ఆకాంక్షలను నెరవేర్చేందుకు నిరంతరం కృషి చేయాలని పిలుపునిస్తూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితోనే బీఎస్ఎఫ్ స్థాపించామని, బోడుప్పల్ సర్కిల్ పరిధిలో గల ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ రాజకీయాలకు అతీతంగా సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, అక్రమాలను పోరాడుతున్నామని, త్వరలో పూర్తిస్థాయి కమిటీ ఏర్పాటు చేసుకుని భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఎస్ఎఫ్ సభ్యులు ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి, కత్తి వెంకటరెడ్డి, శత్రుఘ్న, అమర్ లింగారెడ్డి, బుజ్జు శ్రీనివాస్ గుప్తా, ఉపేందర్ గౌడ్, తిరుపతి యాదవ్, ఆనంద్ గౌడ్, శ్రీనివాసరావు, చక్రవర్తి, రమేష్, సుధాకర్, శ్రీనివాస్, శిరీష్, కృష్ణయ్య, వెంకటస్వామి, అంజయ్య, మహబూబ్ అలీ అనేక మంది నాయకులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. గంపెడి మంది గుప్పెడి పదవులు అని చెప్పేసి ఒక సూక్తి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారో దాన్ని ఆచరణలో స్ఫూర్తిగా తీసుకుంటూ 80,000 నుంచి 90,000 వరకు ఉన్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడ జీవనోపాధి కోసం వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు సాంఘికంగా, రాజకీయంగా చాలా నష్టపోవడం జరుగుతుంది. ఈ రిప్రజెంటేటివ్ ఇంతమంది పర్సన్స్కి మనం రిప్రజెంటేటివ్ చేయాలని చెప్పేసి ఒక మంచి ప్లాట్ఫామ్ని మనకు చైర్మన్ గారు అయినటువంటి ఎడ్ల శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా అధ్యక్షులైనటువంటి కత్తి వెంకటరెడ్డి గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ అయినటువంటి రామలింగారెడ్డి అన్నగారు, వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి చిత్రజ్ఞ అన్నగారు, అదేవిధంగా ట్రెజరర్ అయినటువంటి శ్రీనివాస్ గారు, అదేవిధంగా మన కార్యవర్గం ఏదైతే ఉందో వీరందరి కాలనీస్ వల్ల ఎన్నైతే కాలనీస్ 176 కాలనీస్ మరియు సెక్టర్ పెట్టిన కాలనీస్ వల్ల ఎక్కడ కానీ బస్ సౌకర్యం కానీ లేదు. ఆ బస్ సౌకర్యం ఒక్కటి కూడా అరకొర ఉన్నా కానీ చిల్కార్ నగర్ నుంచి మేము మొదలు పెట్టుకుంటే అంబేద్కర్ బొమ్మ కానీ చిల్కార్ నగర్ రోడ్డు 4 వేస్ అయిన తర్వాత మాకు ఎక్కడైనా మీరు బస్ సెంటర్ లేవు. ఆ బస్ సెంటర్ వరకు జనాలు చాలా అవసరపడుతున్నారు. సాయిబాబా గుడి దగ్గర ఉన్న బస్ సెంటర్ చూడండి, అక్కడ ఎక్కువ హెవీ భీడ్ ఉంటుంది. కానీ ప్రయాణికులు అక్కడ ఒక బస్ సెంటర్ కానీ ఒక కనీసం టాయిలెట్స్ కానీ ఎక్కడ లేవు. 1-2 టాయిలెట్స్ కట్టినా కూడా ఉపేందర్ రెడ్డి కమిషనర్ మేము కొట్టాడు చేపిస్తే ఒకటి నాన్న దగ్గర ఏదైతే ఇప్పుడు వైన్ షాప్ ఉన్నది కదా, కట్టమైసమ్మ వైన్ షాప్ దగ్గర ఒకటి టాయిలెట్ ఉన్నది. ఆ టాయిలెట్లో పాములు, ఎలుకలు కొట్టాడుతున్నాయి తప్ప దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఈ కమిషనర్ కానీ ఎవరు కానీ దాన్ని పట్టించుకుని నాదు లేదు. ఏదైతే గెలిచిన కార్పొరేటర్లు ఇంతకుముందు కళ్ళ చెప్పినట్టు ఆ ఉన్న కార్పొరేటర్లు కూడా ఏం చేసినట్టు ఒక పవర్ ఇప్పుడైతే మేము ఏదైతే అక్కల కొరకు మేము కొట్లాడుకుంటున్నామో, అభివృద్ధి కొరకు కొట్లాడుకుంటున్నామో, పోయిన పాత అవన్నీ మేము చూసే ఒక మా అనుభవంగా మేము ఇవన్నీ ఆలోచించి వాటిని ఎంతటి వారు వచ్చినా ఏది చేసినా మేము ఐక్యతంగా ఉంటాం. ఈ కాలనీస్ అన్నీ ఒక కుటుంబంలాగా ఉంటాం. ఏ విషయంలోనైనా ఈ ఏదైతే ఫోరం ఉందో అది ముందు నిలబడి ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నం చేయడానికే మేము ఒక దృఢ నిశ్చయంతో నిర్మించినటువంటి ఈ ఫోరం. అంతే తప్ప ఏదో మేము మా ఉనికిని చెప్పుకొని మేమేదో రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే విధంగా మేము లేము. ప్రజలకు అండదండగా, ప్రజలకు అనునిత్యము మేము మీ ఎంట ఉన్నాం, మీ సమస్యలు ఏంటో మాకు చెప్పండి అనే విధంగా మేము బోడుప్పల్ సెటిలర్ ఫోరం నుండి 60-70 మందితో పూలమాల తీసుకొని చప్పుళ్లతో అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆయనకు పూలమాల వేసి సత్కరించడం జరిగింది. ఈ సెటిలర్ ఫోరము చేసిన ప్రతి ఒక్కరికి అంబేద్కర్ గారి ఆశీర్వాదాలను మేము పొందాము. ఈరోజు సెటిలర్స్ ఫోరం మొదటిసారిగా అంబేద్కర్ గారి పుట్టిన సందర్భంగా ఈరోజు మొదలుపెట్టాము. సెటిలర్స్ ఫోరము అనేది ఏర్పాటు చేయడానికి కారణం ఏంటంటే ఇక్కడ మాకు చాలా అంటే చాలా